హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. ఇంధన సంక్షోభాన్ని డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షేమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఇందులో భాగంగానే సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. పూడి శ్రీహరిపై ఒకే కంటెంట్ తో వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారని ఆపేక్షించారు. ఒకే రోజు ఒకే విధంగా ఫిర్యాదులు ఇవ్వడం కుట్రపూరిత చర్య కాదా అంటూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ గా అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వ విధానాన్ని దుయ్యబట్టారు. పరిపాలన జరుగుతున్న సందర్భంలో ఇప్పటికి కూడా మొదటి రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటికంటే దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తీవ్రమైన అణచివేతలు, అన్ని వర్గాల వారిని అణచివేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా చాలా చురుగ్గా ఈ యాక్టివిటీస్లో ఉంది. అదే సందర్భంలో శాంతి భద్రతల పరిరక్షణలో కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల అమలు విషయంలో కానీ, లేక ప్రజలకు ఏదైనా మేలు చేసే కార్యక్రమాలు వీటిల్లో ఎలాంటి స్పందన ఉండడంలే. ప్రతి సందర్భంలోనూ ప్రజలు మేము ఏం పాపం చేసుకున్నాం అబ్బాయి రాష్ట్రంలో, ఈ కూటమి పరిపాలనలో కూటమికి ఓట్లేసిన తర్వాత మమ్మల్ని బజార్లో నిలబెట్టిస్తున్నారు ప్రతి విషయంలో కూడా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రేషన్ కోసం ప్రజలంతా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి, అలాగే యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు, ఇలా అన్ని వాటిల్లో కాకుండా ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ కావాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల మేర డీజిల్ కోసం క్యూలో నిలబడి కాపు గాయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే దేశంలో వేరే రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షోభం లేదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ సంక్షోభం ఉంది. కానీ ఈ సంక్షోభాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మనసుల్లో నుంచి దీన్ని దారి మళ్లించడానికి మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగము, తర్వాత ప్రతిపక్ష కార్యకర్తల పైన అక్రమ కేసులు, ఏదో ఒకటి ఎల్లో మీడియాలో విజిలెన్స్ కమిటీ ఈ నివేదిక ఇచ్చింది, వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయబోతున్నారు, ఆ ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగిందని రోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎవరు చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారు, 10 మంది మంత్రులకు ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఇది రోజు మాట్లాడండి అంటే, సబ్జెక్ట్ మీన్స్ ప్రతిపక్షాన్ని వల్గర్ గా ఎలాంటి ఆధారాలు లేకుండా అసభ్య పదజాలంతో దూషణలతో విమర్శించండి అని చెప్తే వాళ్ళు 10 మంది మాట్లాడితే మొత్తం పచ్చ మీడియా అంతా అదే రోజు రాస్తుంటారు. ఎక్కడా కానీ ప్రజాస్వామ్యం కానీ, లేకపోతే ప్రజల సమస్యలను కానీ, వీటిని కనీసం వాటి గురించి వార్తలు కూడా ఉండట్లే. ప్రజలు ఎదుర్కొన్న బాధలు వీటన్నిటిలో కూడా ఒకవేళ పొరపాటున ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకుంటే వాళ్ళు వాటిల్లో అధికారులను విమర్శిస్తారు. డీజిల్ కొరతకు ఐఓసీ కారణం అని చెప్పి రాస్తారు. ఐఓసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, వాళ్ళపైన తోసేస్తారు అనమాట వాళ్ళు కారణం అని. వీళ్ళు ఇచ్చిండే జీవోలన్నీ సపరేట్ చేస్తారు. ఈ విధంగా వీటన్నిటిని దారి మళ్లించేదానికి ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో కుట్రలో భాగంగానే సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిని గతంలోనే 10 రోజుల క్రితం, అంటే 15/4/2026లో
ఉదయం 8:05 తన ఇంటికి పోతున్న సందర్భంలో ఒక పోలీస్ వెహికల్లో వచ్చి, ఇన్నోవా వెహికల్లో అంతా సివిల్ దుస్తుల్లో దిగినారు రౌడీలా పాడాడు. మొత్తం వెహికల్ అంటబెట్టారు. ఈయన వెహికల్కి చుట్టుముట్టి సివిల్ దుస్తుల్లో ఉన్న వాళ్ళు ఎవరు మీరు అని అంటే కూడా ఏం చెప్పకుండా, ఐడెంటిటీ కార్డు కూడా చూపించకుండా అతన్ని దించి అదుపులోకి తీసుకుని శ్రీహరిని, ఫలానా పోలీసు వాళ్ళం మేము, ఫలానా దీంట్లో నీకు దర్యాప్తు కోసం వచ్చాము, మీరు దర్యాప్తుకు సహకరించండి అని చెప్పలే. ముందు జీప్ ఎక్కువ, ఆయనకు ఏదైనా క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉండి టెర్రరిస్ట్ అయ్యి, ఉగ్రవాది అయ్యి, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తిగా మారి ఇంకా వేరే వేరే నేరాలు ఏమైనా చేసి ఉంటే పోలీసులు ఆ విధంగా బిహేవ్ చేస్తే పర్వాలేదు. కానీ ఇక్కడ జర్నలిస్టుగా 20 సంవత్సరాలే ఉండి ఎలాంటి ఆరోపణ లేని వ్యక్తిని ఈ పద్ధతిలో రౌడీగా తీసుకొని వెళ్ళినారు. కోర్టు దాదాపు 33 గంటల నిర్బంధం తర్వాత కోర్టు ప్రొడ్యూస్ చేసినారు. మళ్ళీ జనరల్ గా ఫెసిలిటీ ఉంది చట్టంలో, 24 గంటల లోపల హాజరుపరచాలా అని. అంటే 24వ గంటలో హాజరుపరచండి అని కాదు దాని ఉద్దేశం. అరెస్ట్ చేసిన 24 గంటల లోపల ఏదైనా దర్యాప్తు నిమిత్తము మీరు ఏదైనా ప్రశ్నలు అడగడానికి కొంత టైం తీసుకుంది. కానీ ఈ 24 గంటలు గడిచిపోయి మళ్ళీ ట్రాన్సిట్ పీరియడ్ ను కూడా ఒకటి తీసేసి తర్వాత 33 గంటల పాటు నిర్బంధంలో పెట్టుకుని అతన్ని కోర్టు మీద ప్రొడ్యూస్ చేస్తే ఆ రోజే దాంట్లో కూడా 111 సెక్షన్ పెట్టారు. ఎవరి పైన పెట్టాల్సిన సెక్షన్ అది? డెకాయిట్ల పైన, హంతకుల పైన, ట్రాఫికింగ్ కు పాల్పడే వాళ్ళపైన, అంటే మహిళలను అపహరించే వాళ్ళపైన, సుపారీ హత్యలు చేయించే వాళ్ళపైన, ఇట్లాంటి వాళ్ళపైన పెట్టాల్సిన సెక్షన్ పెడితే ఆ సెక్షన్ వర్తించదు. కాబట్టి ఆయన మేజిస్ట్రేట్ గారు గౌరవ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఉడావటిన అసలు జర్నలిస్టు బెయిల్ వస్తే అసలు ఇంకేం వీళ్ళకి అర్థం కాలే. ఇదే ఒక పెద్ద ఉద్యమంగా తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే అది నిఘా పెట్టి అతని కోసం తర్వాత కోట్లలో లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ ఇక్కడ బెయిల్ను స్టే చేయమని చెప్పి హైకోర్టుకు వచ్చారు. సరే, అది వేరే వ్యవహారం. హైకోర్టు స్టే బెయిల్ సస్పెన్షన్ చేసింది ఆర్డర్ని. తర్వాత అది సుప్రీంకోర్టు క్యారీ తీసుకోవడం. సుప్రీంకోర్టులో కూడా ఇద్దరు న్యాయవాదులను ప్రభుత్వం నియమిస్తుంది. ఒకరికి కంప్లైంట్ తరఫున దాదాపు అతను 20 lakhs లేని ఫీజు కూడా తీసుకోడు, అప్పేర్ కాడు. ఒక కంప్లైనెంట్, ఒక మూర్తి అనే అతను దీంట్లో కంప్లైనెంట్. అతనికి అంత ఖర్చు పెట్టుకోవడం అది సాధ్యమవుతుందా? దీన్ని స్పష్టంగా అర్థం ఏదంటే తెలుగుదేశం పార్టీ దీని వెనక నడుపుతుంది. మొత్తం డబ్బులు వ్యవహారాలు మొత్తం వాళ్ళే నడిపిస్తున్నారు. ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెట్టాలని చెప్పి వాళ్ళే చేపిస్తున్నారు. మీకు దీనికి ఉదాహరణగా 2 మక్కీకి రాసిండే కంప్లైంట్లు నేను చూపిస్తా. సిఆర్ పైనే ఒకటి నల్లపాడు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినారు. ఇప్పుడు 13/4/2026. కుప్పంలో కూడా 13/4/2006. తర్వాత కొత్తపేటలో కూడా 13/4/2026. ఈ 3 కూడా ఒకే రోజు ఇచ్చారు. వీటిల్లో ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ చూపిస్తారు.
ముద్దాయిల కాలంలో మాత్రం వేరే విధంగా రాస్తారు. ఒక దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాస్తారు. ఏమి రెండో కాలంలో రెండో ఎఫ్ఐఆర్ లో అన్నోన్ అక్యూజ్డ్ అని చెప్పి ఒకటి రాస్తారు. ఇది కుప్పంపు వేస్తుంది, అన్నోన్ అక్యూజ్డ్ అని రాస్తుంది. తర్వాత కొత్తపేటలో ఎమ్మెల్యేనే ఇచ్చినాడు స్వయంగా, మొహమ్మద్ నజీర్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే. ఈయన కంప్లైనెంట్. దీంట్లో ఎమ్మెల్యే ఇచ్చినాడనేమో వైఎస్ఆర్సీపీ అనేది పెట్టకుండా అన్నోన్ పర్సన్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గూన్స్ అని రాస్తాడు. వైఎస్ఆర్సీపీ గూండాలని చెప్పి పోలీసులు దాంట్లో రాస్తారు. ఆయన కంప్లైంట్లు ఎక్కడ గూండాలని రాయలే, వైఎస్ఆర్సీపీ గూండాలని రాయలే, వీళ్ళు రాస్తారు ఆ కాలంలో. తర్వాత కంప్లైంట్లు కూడా మక్కి చెప్పేది ఏంటంటే కుప్పం పిఎస్ కు 13/4/2026 ఇచ్చిన దాంట్లో, తర్వాత నల్లపాడు పిఎస్ లో ఇచ్చిన కంప్లైంట్ లో ఒక్క అక్షరం కూడా, ఇది నల్లపాడు పిఎస్ ది, కింద సంతకం తప్ప కంప్లైనెంట్ సంతకం మినహాయించి ఎక్కడే గాని ఒక వాక్యం కూడా అది పెద్ద అక్షరాలతో ఉంది, ఇది చిన్న అక్షరాలతో ఉంది. ఇది కుప్పం పిఎస్ లో ఇచ్చే కంప్లైంట్ 2/13, రెండు సేమ్. ఎక్కడే గాని ఒక్క అక్షరం కూడా తేడా లేదు, ఒక్క సంతకాలు తప్ప. అంటే ఇది ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుండేది, వాళ్ళ ప్రతిపక్షాల వల్ల. ఇది రాష్ట్రమే, తెలుగుదేశం పార్టీనే ఇవన్నీ చేస్తుండడానికి ఇది నిజం కాదా? తర్వాత ఇవాళ ఆ రోజు మళ్ళీ ఇంకోటి తప్పుడు కేసుల్లో కూడా ఇప్పుడు పోలీసులు ఇది మితిమీరి వ్యవహరిస్తున్నారు. ఏంటంటే అందరికి బెయిల్ ఇచ్చేస్తున్నారు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు వాళ్ళకి. వీళ్ళకి మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి దర్యాప్తుకు సహకరించడం అనే దీంతో 35(3) అనే క్లాస్, అంటే 41A ఇంతకుముందు, ఇప్పుడు 35(3) అనే క్లాస్ కింద కంపల్సరీగా ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళతో వివరణ తీసుకుని వాళ్ళు సహకరించకపోతే అరెస్ట్ చేయాలని ఇది ఒకటి ఉంటే, దాన్ని అడ్డం పెట్టుకుని ముందు అరెస్ట్ చేసేస్తున్నారు, నోటీసులు ఇవ్వడంలే. ఎక్కడో మార్గ మధ్యంలోనో లేకపోతే పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఈ ట్రాన్సిట్ పీరియడ్ అప్పుడు అరెస్ట్ చేసినట్టు 35(3) నోటీస్ ఇచ్చినట్టు, దానికి వీళ్ళు సహకరించలేదు, రిఫ్యూజ్ చేసినారని చెప్పి రిఫ్యూజ్ చేయడానికి కూడా వాళ్ళు సంతకం పెట్టకపోతే మధ్యవర్తుల ముందర ఆయన నేరం ఒప్పుకున్నాడు, 35(3) నోటీస్ ఇస్తే ఆయన రిఫ్యూజ్ చేశానని చెప్పి వాళ్ళ సంతకాలు తీసుకుంటున్నారు. ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇది కొత్త సిస్టమ్, ఇంత ముందు లేదు. అది దాదాపు ఈ మధ్య కాలంలో మొదలు పెట్టారనమాట. ఎందుకంటే మీకు నోటీస్ ఇచ్చిన మీరు తిరస్కరించినారు కదా, మీరు రిమాండ్ పంపిస్తామని కోర్టు అంటాదేమనే ఆశతో ఇది చేశారు. పూడి శ్రీహరి మళ్ళీ రెండోసారి కూడా రీఅరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఆయన నిన్న అర్లీ మార్నింగ్ అవర్స్ లో తీసుకొని వచ్చి ఈ రోజు ప్రొడ్యూస్ చేశారు. అది కూడా 12 అవర్స్ తర్వాత, 24 అవర్స్ తర్వాత. అదే దానికి కారణం ఏంటంటే గుంటూరు నుంచి పోలీసు వాళ్ళు రావాలంట అటుకి. ఎందుకంటే ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా, ఎక్కడెక్కడ ఏమేమి కేసులు పెట్టారు అనేది వాళ్ళకి మాత్రం తెలుసు. ఓన్లీ దీంట్లో ముద్దాయిల పేరు కూడా లేదు, ఎక్కడ ఏమీ కనిపించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేరుతో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. శ్రీహరి పేరు ఈ 3 ఎఫ్ఐఆర్ లో కూడా లేదు. శ్రీహరి పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుంది. అది ఒకటే పోస్టింగే, అఫిషియల్ హ్యాండిల్లో చేసిన పోస్టింగ్ ఒకటే. ఆ పోస్టింగ్ లో కూడా దానికి అది పోస్టింగ్ పెట్టడానికి కూడా కారణం తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు, ఐటీడీపీ వాళ్ళు, టీడీపీ పార్టీ అఫిషియల్
హ్యాండిల్లో పెట్టిండే చాలా భయంకరమైన ఇవి పెడితే దానికి ప్రతిగా మాత్రమే పెట్టారు. చూడండి, వాటిల్లో అఫీషియల్ మీడియా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో జేటీడీపీ అనే దాంతో వాళ్ళు పెట్టిండే ఇవి ప్రజలను రెచ్చగొట్టడం కదా, లేకపోతే ఇవేమన్నా సభ్య సమాజం తలదించుకునే రీతిలో లేవా? అసలు అవి కోర్టులో నేరం ఉంటే అసలు సుప్రీం కోర్టు కూడా జగన్ గారికి వాళ్ళ కుటుంబానికి ఏం సంబంధం లేదు ఈ హత్యతో అని చెప్తే, ఇట్లాంటి దిగజారుడు ఇవి వాళ్ళ అఫీషియల్ మీడియాలో పెడతా ఉంటే, తర్వాత ఇంకోటి గొడ్డెల పార్టీ వీటిలో ఇవన్నీ ఏవైనా చూడండి, ఇవన్నీ ఎంత అసభ్యకరంగా ఉన్నాయో, ఎంత అసహ్యంగా ఉన్నాయో. తర్వాత ఇది చట్ట పరిధిలో లేకుండా చట్టాన్ని అతిక్రమించి విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో ఇవన్నీ ఉన్నాయి. చూడు, ఎక్కడ చూసినా గొడ్డలి రామానాయుడు, అఫీషియల్ మీడియా, సీమ ద్రోహి, ఇవి వీటన్నిటినీ ఇది చేస్తే అసలు శ్రీహరి గారికి ఇంకోటి సోషల్ మీడియాకు సంబంధమే లేదు. శ్రీహరి గారి పర్సనల్ అకౌంట్ నుంచి కూడా ఎట్లాంటి పోస్టింగ్లు పెట్టాడు, ఆయన ట్విట్టర్లో పెట్టాడు ఇట్లాంటివి. అసలు ఇది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ అది. వాటిలో దాంట్లో చంద్రబాబు చేతి కత్తి ఉందని, హత్యలు చేసేది చేయించేది చంద్రబాబు గారే అని చెప్పి రాశారని చెప్పి ఆ కేసు పెట్టారు. మరి మీ అందరిపైన ఇట్లాంటివి పెట్టినందుకు మీ పైన కేసులు పెట్టాలి కదా, మేము కంప్లైంట్లు ఇచ్చినాం కదా, మరి ఎందుకు కేసులు పెట్టడంలే? మరి రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రతిపక్షాలకు రాజ్యాంగము, అధికార పక్షానికి రాజ్యాంగం ఉందా? అది మీరే చెప్పండి. సిఆర్కి వాళ్ళ బెయిల్ ఇచ్చారు అక్కడ, అదే 35(3) ఇచ్చి పంపించండి అని చెప్తే గుంటూరు పోలీసు వాళ్ళు వచ్చారు. గుంటూరు నుంచి దాదాపు 600 కిలోమీటర్లు కుప్పం. దానికి 4 వ్యాన్లు, వాటికి డీజిల్ ఖర్చు ఎంత, వాటిల్లో పోయే పోలీసు వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్లకు భోజనాలు గీజనాలు వీటి ఖర్చు ఎంత, పొయ్యేకి వచ్చేకి ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది? పోనీ నువ్వు టెర్రరిస్ట్ను పట్టుకురావడానికి పోతున్నావా? కాదే, ఒక సదంగా విద్రోహినో లేకపోతే క్రిమినల్లో పట్టుకురావడానికి పోతున్నావా? కాదే. నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఆన్సర్ ఇవ్వగలిగే ఒక జర్నలిస్టే. మరి అతన్ని ఇంత దుర్మార్గంగా ఇన్ని జీపుల్లో పోయి, ఇక్కడేమో మాకు డీజిల్లో అడిగితే ఈడేమో ఇది వెహికల్ కి కార్ అయితే ఓ 10 లీటర్లు 5 లీటర్లు రేషన్ పెట్టారనమాట. 2 వీలర్ అయితే ఇంత. అసలు రైతుల బాధలు ఇంకా పట్టడం, రైతులకైతే ఆక్వా ఫీల్డ్ లో ఉండే రైతులు చాలా బాధపడుతున్నారు. తర్వాత ఈ పంట కోతల సందర్భంగా ట్యాంకుల్లో ఆయిల్ తీసుకోవాలంటే వాళ్ళకు కూడా రేషన్ విధించినారు. ఎక్కడ చూసినా క్యూలు. అంటే ప్రజలకు ఇచ్చేదానికి డీజిల్ ఉండదు, పెట్రోల్ ఉండదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి, అది కూడా ఒక జర్నలిస్ట్ ని ఒక అరెస్ట్ చేయడానికి ఇంత డీజిల్ పెట్టి, ఇదే అసలు ఎంత పెద్ద నేరం చేశాడని మీరు ఇంత ఇది చేస్తారు. కాబట్టి మీ అవసరాల నిమిత్తం మీరు ఏమైనా ఈ రాష్ట్రంలో సంపాదించుకోవచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, ఎంత అవినీతి అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. డీజిల్ కొరత స్వయంగానే మీరే సృష్టిస్తారు, ప్రజలకు దక్కకుండా చేస్తారు. జగన్ అతనికి
ఈ మకిలి కావాలంటే ప్రతిపక్షం పైన తోస్తారు. ఎందుకంటే మీకు మీడియా ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఇదే సంక్షోభంలో ఏదో సంపద సృష్టిస్తామని ఎప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు. ఇది డీజిల్ కొరత, ప్రజలందరికీ డీజిల్ లేకుండా పెట్రోల్ లేకుండా చేసి ఆయన సంపద సృష్టించుకుంటాడు అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా ఉంది.